సో అది సార్, కాగ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడా కూడా జరిగిందాన్ని అడ్మిట్ చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు కాగ్ నివేదిక అంటే సాంకేతిక పరంగా అక్కడ ఉన్నటువంటి నిపుణులు తయారు చేసిందే తప్ప అది ఎవరూ తయారు చేసింది కాదు కదా. అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సాంకేతిక పరంగా నిర్మాణాలు జరిగేటువంటి పనులను ఏ కారణాల వలన మధ్యలో ఆపేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయా లేదా? పోనీ 1 నెల 2 నెలలు 6 నెలలు కాదు, సంవత్సరం పైన ఆపేశారు. ఆపేయటం వలన అసంపూర్తిగా ఉన్నటువంటి అవన్నీ కూడా మరి ఫ్లడ్ రావటము, కాపాడము అన్ని ఏమి జరగాలో అన్ని జరిగిపోయాయి. మరి రివర్స్ టెండర్ నుంచి సాధించింది ఏమిటంటే 360 కోట్లు మిగిలింది అని చెప్పారు. కానీ ఇవన్నీ ఇప్పుడు సర్దుబాటు చేస్తూ ఇవన్నీ పునర్నిర్మాణాలన్నీ చేస్తూ ఉన్నటువంటి వీటి విలువ ఇవాళ 2500 కోట్లు దాటింది. ఎవరి సొమ్మిది? 350 కోట్లు 60 కోట్లు మిగిలినాయని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ ఆ 1 సంవత్సరము గ్యాప్ రావటం, ప్రీ టెండర్ పిలవటం వలన అవన్నీ పాడైపోయి ఆ నిర్మాణాలన్నీ జరుగుతూ ఉంటే వాటి వాల్యూ ఇవాళ 2500 కోట్లు దాటింది. మరి అంటే దాదాపు 2000 కోట్ల పైన నష్టానికి కారకులు ఎవరండి? ఇది ఆలోచించాలి కదా. ఇక్కడ ఎవరి సంక్షేమం కోసము, రైతుల సంక్షేమం కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. ఇవాళ కొత్తగా డిజైన్ చేసింది కాదు. ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు యాక్చువల్ గా ఎవరి ఆల్టర్నేటివ్ ఫ్లడ్ విపరీతంగా వస్తుంది గోదావరి మీద అంటే 10 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు విపరీతంగా ఫ్లడ్ వస్తుందని చెప్పి 50 మీటర్స్ హైట్ తో డిజైన్ చేసి ఉన్నారు. మొదట 50 మీటర్స్ హైట్ తో, దాన్ని 50 మీటర్స్ హైట్ లో ఉండే దాన్ని ఈ ముంపు ఎక్కువ జరుగుతుంది దాని వలన అనేటువంటి కారణంతో కొంత తగ్గించి అది 45.72 మీటర్లకు దాన్ని అంగీకరించే విధంగా దాన్ని తయారు చేశారు. కేంద్ర జలశక్తి సంఘం దాని ఆమోదం తెలిపింది. దాన్ని ఇప్పుడు కూడా కేంద్ర జల సంఘం మాత్రము 45.72 ఉండాలి అని చెప్తున్నది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 41.52కే మేము నిర్మాణాలు చేపడతాము అని చెప్పి ప్రభుత్వము కేంద్రానికి తెలియజేసినప్పుడు కేంద్ర జలశక్తి సంఘం అంగీకరించలేదు. ఆ రికార్డ్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారంటే కేవలం కేసీఆర్ వల్ల ఒత్తిడి వల్ల, రాజకీయ కారణాల వల్ల. ఏంటి రాజకీయ కారణాలు? భద్రాచలం మునిగిపోతుంది 45.72 మీటర్లు కడితే, కాబట్టి నువ్వు తగ్గించుకో అని చెబితే వాళ్ళకున్న స్నేహము రాజకీయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి నువ్వు ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం చేస్తావా? ఏం జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయమేనా? ఎందుకు తగ్గించారు మీరు మీ ప్రభుత్వ అయ్యంలోనే తగ్గించింది. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో తగ్గించలేదు. కావాలంటే రికార్డు చూడండి. 45.72 మీటర్లకే పన్నులు మొదలు పెట్టారు. తగ్గించింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో తగ్గించారు. ఇప్పుడు కూడా మేము తగ్గించడానికి వీలు లేదు, మేము 45.72 మీటర్ల ఎత్తునే కడతాము అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కేంద్రానికి. ఇప్పుడు మీరు రికార్డు చూడమనండి, తెలిపింది. ఏం తగ్గిస్తానని చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే రాజకీయ కారణంతో రకరకాలు మాట్లాడుతున్నారు. ఆ వైపు అయిపోతూ మొత్తం భద్రాచలం అంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. అప్పుడు భద్రాచలమే మునిగిపోతుందమ్మా, రాముల వారి ఆలయం కూడా మునిగిపోతుంది, కాబట్టి మీరు ఎత్తు తగ్గించండి అంటే ఏమో ఇది పెద్ద సెంటిమెంట్ అయ్యేటట్టుంది అని ఆలోచించుకొని తలొగ్గాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాస్తవంగా నిజంగా భద్రాచలం మునిగిపోతుందా, లేదా చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతాయా, ఎంతవరకు వస్తుంది అనేది సరైనటువంటి సర్వే జరగలేదు ఈ రోజు వరకు. కేవలం అంచనా మాత్రమే అది. ఆ సర్వే మళ్ళా జరగాలి అవసరమైతే, ఎవరు కాదందు. ఏది ఏమైనా కూడా నిర్మాణాలు ఇవాళ మళ్ళీ మొదలయ్యాయి. అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో పూర్తి తప్పు. రివర్స్ టెండరింగ్ పిలిచి 7 ఏడాది కాలం పాటు పనులు జరగకుండా ఆగిపోయాయి.
తర్వాత మళ్ళీ ఫ్లడ్స్ వచ్చాయి, మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ పనులు జరగలేదు. తర్వాత ఇవన్నీ పరిణామాలు దాపురించాయి. ఈ పరిణామాలన్నిటి ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇక్కడ బండ తెగిపోయింది, అక్కడ కాపర్ డ్యామ్ తెగిపోయింది. ఇవన్నీ సర్దుబాటు చేసుకుంటూ మళ్ళీ నిపుణులు రావటం, మళ్ళీ టెస్ట్ చేయటం, మళ్ళీ ఇంకో చోట నిర్మాణం చేపట్టాలనుకోవటము, అక్కడ పనులు ప్రారంభం కావటము, ఇవన్నీ మళ్ళీ టెండర్లు పిలిచటము, మళ్ళీ వర్క్ మొదలు కావడము, మళ్ళీ పాత కాంట్రాక్టర్ని కంటిన్యూ చేయడము. ఈ ఖర్చంతా 2,500 కోట్లలో 300 కోట్ల మిగిలిందంటే 200 కోట్లు, 2,000 కోట్లు ఏంటంటే చిన్న విషయమా? ఏం ఆలోచిస్తున్నారు? ఏంది అసలు పెద్ద ప్రాజెక్టు విషయం అది. కేంద్ర నిధులతో కడుతున్నప్పుడు సరే, ముంపు విషయాలంట, ముంపుకు సంబంధించిన అంటావా, అది ఖచ్చితంగా కేంద్రమే బాధ్యత తీసుకోవాలి. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఎక్కడ ఉన్నాయండి? 30,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఖచ్చితంగా కేంద్రం అందులో చొరవ తీసుకోవాల్సిందే, కేంద్రం సహకారం ఇవ్వాల్సిందే, లేకపోతే వీలు కాదు. అది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ముంపు బాధితులకి ప్యాకేజ్ ఇవ్వకుండా, వాళ్ళ బాధితులకి న్యాయం చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుకొని కూర్చుంటానంటే కుదురుతారా? మంచిది కాదు కదా, అది ద్రోహం చేసినట్టు అవుతుంది కదా ఆ ముంపు బాధితులందరికీ కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అనకూడదు, బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇంకా మీటర్లు ఎత్తు పెంచుతారా, పెంచితే మళ్ళీ దాని పరిణామాలు ఏంటి, తర్వాత మళ్ళీ ముంపు ఎంత పెరుగుతుంది, దాని వల్ల ఖర్చు ఎంత పెరుగుతుంది అనేది యాక్చువల్ సర్వే జరగలేదు ఇంతవరకు. దానివల్ల పాత దాని మీద వెళ్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తుంది కదా, అరే ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమిలో కూడా 41.15 మీటర్లకే కడతారేమో, మరి అన్యాయం జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్ రైతులకు, ఎత్తు పెంచి కట్టాల్సిందే, ఇంకా 4 మీటర్లు 4.5 మీటర్ల పైన ఎత్తు పెంచి కట్టాల్సిందే. కానీ డిజైన్ మాత్రం గేట్లు కానీ అన్ని కూడా 45.72 మీటర్లకే వేసి ఉన్నారు. దాంట్లో అదేం తగ్గించేది లేవు. చూడాలి ఇంకా దాని మీద వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం చేయాలి. ఇప్పుడు కేంద్రం కూడా ఏదో మేము సాయం చేస్తున్నామని తప్పించుకున్నాం కాదు కదా, అది నిజంగా పూర్తి కావటానికి 27 పూర్తి చేస్తాం అంటున్నారు. 27కి ఏం పూర్తి చేస్తారు? డ్యామ్ పూర్తి చేస్తారు అనుకున్నాము. ముంపు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అందులో భాగంగా అది కూడా చెప్పాలి కదా. ప్రాజెక్టు పూర్తి చేస్తాం కాదు, ముంపు బాధితులు కూడా న్యాయం జరిగితేనే ప్రాజెక్టు పూర్తి అయినట్లు లెక్క. వాళ్ళకి అన్యాయం చేయడానికి కుదరదు కదా. వాళ్ళకి ఉన్నీళ్ళండి, దశాబ్ద కాలం అయినా చూసుకున్నాం వాళ్ళ సంగతి. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, ఖాళీ చేయించాం కదా అనుకుంటే కుదరదు కదా. కాబట్టి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రాజకీయ కారణాలతో ఆ ప్రాజెక్టు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీద ఉంది. తప్పు జరిగిపోయింది, దాంట్లో ఏం సందేహం లేదు. తప్పు దిద్దుకోవాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం. మీరు కూడా మీనమేషాలు లెక్క వేసుకుంటూ ఏదో తాత్కాలికంగా వెళ్ళాము, చూసాము, వచ్చాము, రివ్యూ చేశాము అంటే సరిపోదు. ఫ్యాక్ట్ ఏంటి? అసలు మీరు 45.72కు కమిట్మెంట్ తో కడుతున్నారా, లేదు తలొగ్గిపోయి మళ్ళీ 41.15కే కడుతున్నారా కూడా చెప్పాల్సి వస్తుంది కదా ప్రజలకు. ఇంకా సందేహం ఉంది ఇప్పటికది. దానికి క్లారిటీ ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు. ఇచ్చినారో చెప్పమన్నాడు తెలుగుదేశం మిత్రుడిని, ఇవ్వలేదు. కరెక్ట్ సార్. చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఎలాగూ వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి పాపం వాళ్ళదే అన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఉపయోగించుకుంటూ మార్చి 2027 అనేది 41.15 మీటర్లు అన్న దాన్ని టీడీపీ చెప్తుందనేది నాకు అర్థమైంది. అంతే కదండి వెంకటేశ్వర్లు గారు, అంతే కదా సార్? కరెక్ట్. 45.8 దానికే ఛాలెంజ్ చేశారు కదా వెంకటేశ్వర్లు గారు. అది కంప్లీట్ చేసినా సరే గుండు కొట్టించుకుంటారు కాబట్టి సార్. సురేష్ గారు ఒక మాట చెప్తాను, అన్నమాట ఏంటండి, ఇక్కడ నేను నాకు ఒక ఇంజనీరింగ్ అధికారి చెప్పినాడు, మొదటి దశ కింద 41.72 పూర్తి చేసి రెండో దశ కింద 45.72 తీసుకున్నాము, సెకండ్ స్టేజ్ అనేటువంటి ఒక పేరు పెట్టి దానికి ఇది ఈ 41.15 పూర్తి చేయాలా అనే ప్రతిపాదన కూడా ఇప్పుడు పెట్టారట.
అవును. అంటే తప్పించుకోవడానికి. సెకండ్ స్టేజ్ అంటే రేపు పొద్దున సెకండ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంత ఖర్చు అయిపోతుంది, ముగ్గు మునిగిపోతుంది, భద్రాచలం మునిగిపోతుంది, సెకండ్ స్టేజ్ పెండింగ్ లో ఉండలేండి, లేదో మమ అనిపించి 41.52 కంప్లీట్ చేసి నీళ్లు వదిలేద్దాము, వదిలేసి ఓపో తెలుగుదేశం అయ్యేవాళ్ళు నీళ్లు వచ్చేసేయని రైతులు అనుకోవాలా అని ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కరెక్టే సార్, అనుకోవడమే కాదు, అది వాస్తవం. అదే వెంకటేశ్వర గారు కూడా చెప్పింది. రెండు అది కనపడుతుంది కూడా. ఎందుకంటే ఈవెన్ వైసీపీ కూడా అప్పుడు తమ హయాంలో ముందు కంప్లీట్ చేసేసామనే ఒక క్రెడిట్కి ఉపయోగపడుతుంది. రెండు 45.75 అనేసరికి ఆర్ఆర్ ప్యాకేజీ చాలా భారీ ఎత్తున ఉంది కాబట్టి ఇది అయ్యేది కాదు. రెండు మధ్యంతరంగా నిధులు విడుదల చేయడానికి కూడా రెండు భాగాలు చేస్తే నిధులు విడుదల చేయడం త్వరగా అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకునే ఆ ఒప్పందానికి వెళ్ళారనేది, దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకొని కంటిన్యూ చేస్తున్నారు. పేరుకైతే చెప్తున్నారు ఇప్పటికీ కూడా అది పూర్తి స్థాయి ప్రాజెక్ట్ అనేది. బట్ 2027 మార్చ్ శరత్ చౌదరి గారు మీరు రేపు మీరు చెప్పడం కాదు, ఇరిగేషన్ మినిస్టరు ఆయన కానీ నాయుడు గారిని కానీ అలాగే సీఎం నాయుడు గారిని కానీ 2027 మార్చికి మీరు కంప్లీట్ చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ హైట్ ఎంత? సింగిల్ సెంటెన్స్ క్వశ్చన్ ఇది. హైట్ ఎంత? మీరు చెప్పేటటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న డెడ్ లైన్ ఇచ్చిన హైట్ ఎంత? either 41.15 మీటర్స్ ఆర్ 45.75 మీటర్స్. ఇది ఒక్కటి చెప్పించండి చాలు.